మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన వారం దినాలు మనం కాపాడబడి ప్రభు యొక్క పాద సన్నిధిలో మరొకసారి ఇలాగు చేరి ప్రభును స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతి ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గత కీర్తన భాగంలో దేవుని సన్నిధానంలో చాలా విషయాలు ఆలోచన చేస్తాం. భక్తుడు అంటే దావీదు, నిన్నే ప్రార్థిస్తున్నాను, నీతోనే చెప్పుకుంటున్నానని తన ఏ విధంగా ప్రభుపై ఆధారపడ్డాడో మనం జ్ఞానం చేసాం. రెండవదిగా, డాంబికులు దేవుని సన్నిధిని నిలవరని, వాళ్ళకు వాళ్ళే మరి పారిపోతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా, దేవుని ఆశ్రయించే వారు సంతోషిస్తారని, వారు నిత్యము దేవుని కృపలో కాపాడబడతారని మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. తరువాత మనం గమనిస్తే ప్రార్థన వల్ల 3 విషయాలు చెప్పాను. ఒకటి, ప్రార్థన ఆయుష్ను పెంచిందని. హిజ్కియా మరణపు ఆయుష్ను 15 సంవత్సరాలు ఎలా పెంచబడ్డదో నేర్చుకున్నాం. అలాగే కీర్తనాగండి దావీదు మరణాపేక్ష గలవై, మరణం చచ్చిపోతాననే భయం అతనికి సంభవించినప్పుడు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఎలాగా ఆయన మరణం నుంచి తప్పించాడో నేర్చుకున్నాం. ఆయుష్ నిమ్మని అతడు వరం అడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించావు. అంటే ఆయుష్నిచ్చేవాడు ప్రార్థన ద్వారా అనే విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత మనం చూస్తే రెండవదిగా, మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడని. ఎవరి గర్భం తెరవబడ్డదని చెప్పుకున్నాం? ఎవరిది అంటే నేను చెప్పేస్తుంటే ఇలా ఒకటేస్తున్నారు, బాగా గుర్తున్నది అనుకున్నాను వీళ్ళందరికీ. నేను చెప్పేస్తున్నాను కాబట్టి అంటున్నారా? ఎవరి గర్భం తెరవబడ్డది? ఎవరి కొరకు ఎవరు ప్రార్థన చేశారు? ఇషాకు ప్రార్థన చేశాడు రెబ్కా కోసం. అప్పుడు రెబ్కా గర్భం తెరవబడ్డదని మొన్నటి వారం నేర్చుకున్నాం. ఓకే, ఒక దినమంతా సూర్యుడు చంద్రుడు కూడా ప్రార్థన చేసి ఏమైంది? ఆగిపోయారని. ఎవరు ప్రార్థన చేశారని చెప్పుకున్నాం? యెహోషువ. ఇలాగ దేవుని సన్నిధిలో గత వారం చెప్పినవన్నీ చెప్పేశాను నేను. 4 వారాలు పోయిన తర్వాత పలానా తారీఖున పలానా వారం ఏం చెప్పారో అడిగితే నేను చెప్పేస్తాను. చెప్పే వాళ్ళకంటే వినేవాళ్ళు మరింత ఏం చేసుకోవాలా? దాచుకోవాలా. చెప్పే వాళ్ళకంటే వినేవాళ్ళు సందర్భాలన్నీ మనసు ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు దేవుని యొక్క వాక్యాన్ని దాచుకోగలుగుతారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ యొక్క చదివినటువంటి 6వ కీర్తనలోంచి కూడా 1-2 విషయాలు చెప్పి త్వరగా నేను ముగిస్తాను. దేవుని సన్నిధానంలో దేవుడు ప్రేమామయుడు అని చెప్పబడతా ఉంది. ఎవరంటే ఆయన ప్రేమామయుడు. రెండవది, జాలిగల దేవుడు. మూడవది, కరుణ కలిగిన దేవుడు. ఆయన తల్లి కన్నా, తండ్రి కన్నా, అన్నదమ్ముల కన్నా ఆయన ప్రేమ మితిలేనిదని రాయబడ్డది. ఆయన అందరినీ ప్రేమతో ఏం చేసేవాడు ఉంది? ప్రేమించేవాడని రాయబడ్డది. తల్లిదండ్రులు విడిచిన, అన్నదమ్ములు విడిచిన ఇడువన వాడని ఆయన గురించి రాయబడ్డది. ఈ లోకంలో ఎవరి దగ్గర దొరకని ప్రేమ యేసయ్య దగ్గర దొరుకుతుందని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇంత ప్రేమ కోసం, కరుణ కోసం, జాలి గలవాడని ఇలాగ అనేక విషయాలు ఆయన గురించి వివరించబడ్డాయి. కానీ కీర్తనాకారుడు ఒక విషయాన్ని ఎత్తి చూపుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా నీ కోపము చేత
నన్ను గద్దింపకము. అంటే దేవుడు ఇక్కడ ఏం పడ్డాడని రాయబడుతుంది? కోపపడ్డాడట. అంటే కోపపడతాడా? జాలి గలవాడు అనుకున్నాం, కరుణ గలవాడు, ప్రేమ గలవాడని ఆయన గురించి విన్నాం. తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అయిందని చెప్పుకున్నాం. మరి కోపం ఎందుకు పడ్డాడు? అంటే కోపం వస్తుందా? చాలామంది అంటారు చూడండి, దేవుని పిల్లలు కదా, దేవుని ఎరిగిన ఇంత కోపం పడిపోతున్నారేంటి బాబా అంటారు. అంటే దేవుడు కూడా కోపపడతాడన్నమాట. దీన్ని బట్టి చూడండి, మనమే కోపపడ్డం కాదు, ఎవరు పడ్డారో కోపపడతాడు ఆయన కూడా. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం పడ్డాడు ఆయన? కోపపడ్డాడు. మన లెంట్ డేస్ ప్రేయర్స్లో చెప్పుకున్నాం ఆయన గురించి. ఏం పడ్డాడు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు కోపపడ్డాడు. ఎందుకని? యెరూషలేము దేవాలయాన్ని వాళ్ళు ఎలాగ మార్చేశారు? దొంగల గుహగా మార్చేశారు, వ్యాపార స్థలంగా మార్చేశారు. అక్కడ కోళ్ళమ్మవాడు ఒకడు, గువ్వలమ్మవాడు ఒకడు, గొర్రెలమ్మవాడు ఒకడు, ఇలాగా దేవాలయం నిండా వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇది చూచిన దేవుడు ఏం పడ్డాడట? కోపపడ్డాడని రాయబడ్డది. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత కోపం ఆయన మీద ఉంటుంది. కానీ కోపానికి హద్దులు ఉన్నాయి, మన కోపానికి హద్దులు లేవు. ఆయన కోపం అంట ఓ గంట, ఆయన కోపం అంట సంవత్సరమా, ఆయన కోపం అంట ఒక రోజా, ఆయన కోపం ఎన్నాలని రాయబడ్డది? చెప్పాలా ఎన్నాళ్ళు? ఆయన కోపం 1 నిమిషం అంట. ఎన్ని నిమిషాలు? గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అంటే గంట కూడా కాదు, 1 నిమిషం అంట. అంటే గంటకు 60 నిమిషాలు అయితే అందులో 59 నిమిషాలు ఆయన కోపం లేదు, కానీ ఒకే 1 నిమిషం ఆయన కోపం ఉంటుందట. ఉదయం కోపగిస్తే 1 నిమిషం, కానీ చేపుడికి మళ్ళా కోపం చల్లారిపోద్దట. కాబట్టి దయ ఎన్నాళ్ళు ఉంటుంది అన్నాడు? మన మీద కోపం 1 నిమిషం అయితే ఆయన దయ అంట ఆయుష్కాలం అంతా ఉంటుందంట మన మీద. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కోపపడ్డాడు ఇక్కడ. దావీదు అంటాడు, యెహోవా నీ కోపము చేత నన్నేం చేయొద్దు, గద్దించొద్దు. కోపపడ్డా? ఎందుకు కోపపడ్డాడు దావీదు విషయంలో? ఎందుకు కోపగించుకున్నాడు దేవుడు? ఎందుకు దావీదు దగ్గరికి నాతానంటే ప్రవక్తను పంపించి తాను చేసిన తప్పును తెలియజేయవలసి వచ్చింది? ఏమొచ్చింది? దేవునికి కోపం వచ్చింది. ఎందుకు కోపం పడ్డాడు దావీదు గురించి? ఏం చేశాడు దావీదు? దావీదు గురించి దేవుడు చెప్పిన మాటలు మీకు చాలా సందర్భాలు చెప్పాను. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. కానీ ఒక రోజు దావీదు గురించి దేవుడు ఏం పడవలసి వచ్చింది? కోపపడ్డాడు. ఎందుకు పడ్డాడు కోపం? రాజని, అధికారం ఉంది కదని, అతడు చేసిన చిన్న తప్పును బట్టి దేవుడు ఏం పడ్డాడు తెలుసా? కోపపడ్డాడు. ఏంటి ఆయన చేసిన తప్పు? యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళకుండా ఇంటి దగ్గర మిద్ది మీద తిరుగుతున్నాడట. ఎక్కడుండాలా? రాజు ఎక్కడుండాలా? యుద్ధ భూములు ఉండాలా. యుద్ధ భూమిలో ముందుండి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాలా. కానీ ఎక్కడ ఉండిపోయాడు? ఇంటికాడ ఉండిపోయాడు. ఇంటికాడ ఉండిపోయి సాయంకాలపు వేళ తన యొక్క ప్యాలెస్ మీద మిద్ది మీద ఏం చేస్తున్నాడు? పైన నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఒక అందమైనటువంటి స్త్రీ, చాలా అందమైనటువంటి స్త్రీ అని రాయబడ్డది ఆవిడ గురించి. ఆవిడ స్నానం చేస్తుంది. మనోడు చూచాడు, అందాన్ని చూచి మోసపోయాడు. వెంటనే కిందకి దిగొచ్చి, ఇదిగో పలానా ఇల్లు పలానా ఇంటికాడ ఆవిడ స్నానం చేస్తుంది, ఆవిడ ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళి ఆవిడ అంతాపురానికి పిలిపించిన పని మనుషులను పంపించాడు. బంట్రోతులు వెళ్ళి ఆమెను తీసుకొచ్చారు. రాజు అధికారం కనుక రాజుగారి మాటలకి ఆవిడ తప్పకుండా సమ్మతించవలసి వచ్చింది. ఆమెతో పాపం చేశాడు. పాపం చేస్తే ఆమె గర్భవతి అయింది. ఈ పాపం వల్ల ఆవిడ గర్భవతి అయింది కనుక ఈ నింద రాజుగారి మీద పడకూడదని చెప్పి భర్త యుద్ధ భూమిలో ఉన్నాడు. యుద్ధ భూములు ఉంటే యోబాబు సైన్యాధిపతిగా ఉండి యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సైన్యాధిపతి కౌరు పంపించాడు. ఏమన్నా తెలుసా? ఉరి అనేటువంటి వ్యక్తిని అర్జెంటుగా ఇంటికి పంపించమన్నాడు. ఎందుకో గబగబా వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత అంతాపురానికి వస్తే చక్కగా భోజనం పెట్టాడు దావీదు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళిపోయి పడుకో అన్నాడు. అలాగే అన్నాడు. దావీదు లోనికి వెళ్ళిపోయాడు ప్యాలెస్లోకి. ఈడు మన ఇంటికి వెళ్ళాడు అనుకుంటే ఈడు అంతాపురంలో హాల్లోనూ వరండాలో పడుకుని నిద్రపోయాడట. పొద్దున్న చూసేటాడికి ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఇంటికి వెళ్ళలేదా అన్నాడట. వెళ్ళలేదు అన్నాడట. ఎందుకు వెళ్ళలేదు? నేను ఇంటికి వెళ్ళమన్నాను కదా అన్నాడట. ఇంటికి వెళ్ళలేదండి
అన్నాడట. ఎందుకు వెళ్ళలేదు అన్నాడట. ఎందుకు వెళ్తాను నేను? ఇంటికి వెళ్ళి నేను సంతోషించి నా భార్యతో ఆనందించి సంతోషించడానికి ఇది సమయమా? నాతోటి సహోదరులు ప్రాణాపాయంలో యుద్ధ భూములు ఉండగా నేను ఇంటికి వెళ్ళి సంతోషించినా నేను వెళ్ళన్నాడట. అంటే ఇంటికంటే భార్య కంటే ఎక్కువ బాధ్యత ఎక్కడ దేని మీద ఉందానికి? యుద్ధం మీదే మనసు అంతా ఉంది. అయితే వీడి మాట వింటలేదని చెప్పి వెంటనే యోబాబుకు ఒక ఉత్తరం రాశాడు దావీదు. ఏంటో తెలుసా? యుద్ధ భూమిలో 4-5 రకాల బెటాలియన్లు ఉంటాయి. ఫస్ట్ పోరాడేది ఒకటైతే తర్వాత వాళ్ళు అలాగా 4-5 రకాలుగా ఉంటారంట యుద్ధ భూమిలో. కాబట్టి ఇతను ఎక్కడో 4వ వరుసలో ఉండేవాడిని అట్టుకెళ్ళి ఫ్రంట్ వరుసలో పెట్టమన్నాడట. పెట్టేశాడు. పెట్టగానే పాపం యుద్ధ భూమిలో చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం చేశాడు? ఆమెను తెచ్చుకుని ఇంక డైరెక్ట్గా భార్య కింద చేసేసుకున్నాడు. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూశారో? మీరు ఈ సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ రాయబడి ఉంటుంది ఇదంతా కూడా. అక్కడ దేవుడు చూచి నాతాను అనేటువంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడి, నువ్వు అర్జెంటుగా దావీదు ఇంటికి వెళ్ళి అన్నాడట. ఎందుకు వెళ్ళాలా? దావీదు ఇదిగో చేయకున్నటువంటి పని ఒకటి చేశాడు, నాకు విరోధమైన పాపం చేశాడు, నువ్వు వెళ్ళి దానికి అర్జెంటుగా అతనికి తెలియచేయి అని చెప్పాడట. నాతాను ప్రవక్త దావీదు ఇంటికి వచ్చాడు. చూడండి, దావీదు ఇంటికి వస్తే నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్నాడు. చదవరా, ఒక కథ చెప్తున్నా. నాతాను వచ్చి, ఒకానొక పట్టణం అందు 2 మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. కలిగి ఉండెను. చూడండి, ఒక ఊరిలో ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారట. ఆ 2 మనుషులు, ఒకడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడికి చాలా ఎడ్లు, గొర్రెలు, ఆవులు, మేకలు, మందలు విస్తరించి ఉన్నాయి. కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి దరిద్రుడు ఉన్నాడు ఒకడు. ఆడు పాపం ఏమీ మందల గొర్రెలు లేనోడు. ఒకే ఒక ఆడ గొర్రె పిల్ల ఉంది, ఇంకేమీ లేవు. ఆ రోజు చేతి ముద్దలతో ఆవిడ బతుకుతుందట అని కథ చెప్తున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? పెంచుకుంటున్నాడు. తన చేతి ముద్దల తినుసు ఉండెను. పట్నస్థుడు ఒకడు ఐశ్వర్యవంతునింటికి వచ్చాను. తన ఇంటికి వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు దేవునిని ముట్టనల్లక ఆ దరిద్ర గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తం చేసి పెట్టాను. ఈ మాట విని యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేకే ఈ కార్యము చేసిన కనుక గొర్రె పిల్లకు ప్రతిగా ఇయ్యవలనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరి చేత చెప్పించాడు? నిశ్చయముగా ఈ పని చేసినోడు మరణానికి ఎవరో పాత్రుడయ్యా, కనికరం లేక నీ పని చేశాడని కథ విన్న తర్వాత దావీదు అన్నాడట. నాతాను ప్రవక్త వెంటనే ఏమన్నాడట? ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే. ఏం చేశాను? వెంటనే నాతాను ప్రవక్త ద్వారా తాను చేసిన తప్పును దేవుడు తనకు తెలియజేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అంత కోపపడగల దేవుడు కూడా ఆయన. ఎప్పుడో తెలుసా? ఆయన కాదని ఆయనకి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో, ఎప్పుడైతే నడవటం మొదలు పెడతామో, జీవించడం ప్రారంభిస్తామో, వ్యతిరేకమైన కార్యాలు చేస్తానికి ముందుకు వెళ్తామో, అప్పుడే దేవుడు మన మీద ఏం పడేవాడుగా ఉన్నాడు తెలుసా? కోపపడే దేవుడు. దావీదు మీద కోపపడ్డాడు దేవుడు. దావీదుకు శ్రమలు కలుగజేశాడు. ఆ తప్పు వల్ల తన బిడ్డ ద్వారా శోధన కలిగించాడు. సింహాసనాన్ని విడిచి అరణ్యం పాలవలసిన పరిస్థితి దావీదు తెచ్చుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? తాను చేసిన తప్పు తనకేం కలిగించింది? కష్టాన్ని
తెచ్చింది బాధను కలిగించింది. కాబట్టి ఎంత ప్రేమ కలిగిన వాడో అంత కోపపడే దేవుడు అయి ఉన్నాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. తర్వాత ఇంకా ఎవరెవరి మీద కోపపడ్డాడు 2-3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను, ఆలోచన చేద్దాం. తర్వాత ఇంకా ఎవరి మీద కోపపడతాడో తెలుసా? ఓకే అండి, ఇప్పుడు మనకి దేవుని కృప వల్ల ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, ఉండటానికి ఏదో చిన్న నివాసం మనకి ఉంది. ఇవన్నీ ఎవరిచ్చినాయి? దేవుడిచ్చాడు. నేను అలాగ అనుకుంటున్నాను, నాకు ఇల్లు ఉంది, వస్త్రాలు ఉన్నాయి, దేవుని కృప వల్ల పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తినడానికి ఆహారం ఉంది, కట్టుకోవడానికి అందరికి ఎవరికి లోటు లేకుండా బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నా దేవుని కృప వల్ల అన్నీ సమకూడాయని ప్రతి నిత్యం ప్రభువా నీవిచ్చిన గృహాన్ని బట్టి, నీవిచ్చిన భార్యను బట్టి, నీవిచ్చిన బిడ్డలను బట్టి, నీవిచ్చిన ఆహారాన్ని బట్టి, నీవిచ్చిన వస్త్రాలను బట్టి అయ్యా నీకే స్తోత్రాలని ప్రతిరోజు నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఇలాగ స్తుతించే వారి మీద కోపపడతాడా? అలా చూస్తున్నారండి, అర్థం అవ్వలేదా? ఇలాగ స్తుతించే వారి మీద దేవుడు కోపపడతాడా? కానీ ఎవరి మీద పడతాడు చూడండి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 29వ వచనం కానీ చూడండి. చూడండి, ఇక్కడ ఎందుకు కోపడ్డాడో ఒక రాజుగారి విషయంలో మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెబుకద్నెజరు అనే రాజుగారు ఉన్నారు. ఎవరైనా? నెబుకద్నెజరు అనే రాజు, అన్యుడు. అతడు అంతఃపురాన్ని కట్టించాడు, ప్రాకారాలు కట్టించాడు, చాలా ప్రభావవంతంగా ఉంటాయి అవన్నీ. ఒకరోజు అంతఃపురం నుంచి బయటకు వస్తూ ఆయన కట్టినటువంటి రాజధాని ఆ భవనాలన్నీ చూస్తూ ఆయన అంటున్నాడట, ఇది నా జ్ఞానం, ఇది నా తెలివి, ఇది నా ప్రభావము చేతే ఇవన్నీ నేనే కట్టించానని తనకు తానుగా ఏం చేసుకున్నాడో తెలుసా? హెచ్చించుకున్నాడట. ఇది విన్నా దేవునికి ఏమొచ్చిందట? ఉండగా ఒక శబ్దం వచ్చేసింది వెంటనే. ఏదనగా ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, ఇదిగో నీ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు, అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు. నువ్వేం మేస్తావు? గడ్డి మేస్తావు. 7 కాలాల పాటు నువ్వు ఎక్కడుంటావు తెలుసా? అడవులో పశువులతో పాటు ఉంటావు అన్నాడండి దేవుడు వెంటనే. ఎందుకని? ఒకసారి ఆలోచన చేయండి. అన్నీ కలిగి ఉన్న తర్వాత ఇల్లు, వస్త్రాలు, పిల్లలు, కుటుంబం, ఆర్థికంగా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లిన తర్వాత ఇది నా దేవుని కృప వల్ల నేను బాగున్నాను, నా బిడ్డలు బాగున్నారు, అన్నీ నేను కలిగి ఉన్నానని ప్రభుని స్తుతించే వ్యక్తివైతే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడట. మరింత నిశ్చయముగా నిన్ను ఆశీర్వాదానికి వారసుడు చేస్తాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. అలా కాకుండా నా జ్ఞానం, నా తెలివి, నా బలం, నా అనేటువంటి మాట ఉపయోగించావా దేవుడు ఏం పడతాడట? కోపపడతాడు. అందుకని నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఇదంతా ఎవరిచ్చింది? అమ్మోళ్ళు ఇచ్చిందా? మా అమ్మగారు ఇచ్చింది. అక్క ఇదిగో ఇది మొన్న మా అమ్మ కొన్నది చీర అని చెప్తూ ఉంటాం కదా. అమ్మోళ్ళు ఇచ్చినాయి, బావోళ్ళు ఇచ్చినాయి కాదు. ఇది ఎవరి కృప? అమ్మ కూడా నీకు చీర కొనాలంటే అది ఎవడ ప్రేరేపించాలా? దేవుడు ప్రేరేపించాలి. నాన్న వచ్చి 1000 రూపాయలు ఇచ్చేయాలంటే ఎవరు ప్రేరేపించాలా? పిల్లల దగ్గర డబ్బులున్నా లేవని ఆ మనసు ఎవరు కలిగించాలా? దేవుడే కలిగించాలి. కాబట్టి ఆలోచన చేయండి. ఏ స్థితిలో మనం ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా ఇది ఇచ్చింది ఎవరు, కలిగించింది ఎవరు అంటే ఎవరి కృప? ఎవరి కృప అండి? దేవుని కృప. దేవుని కృప. అలాగ దేవుని స్తుతించే బిడ్డవైతే నిన్ను మరింత ఆశీర్వాదానికి ఏం చేస్తాడంటే దేవుడు వారసుడిగా చేస్తాడు. లేకపోతే ఏం వేయాలి? నువ్వు ఏం వేయాలా?
అన్నం తింటాం మానేసి గడ్డి తినాలి. నెబుకద్నెజరు ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. ఇప్పుడు మనం దేవుని కృప వల్ల అన్నం తింటున్నాం. కొంతమంది అన్నం తింటాకలేదు. ఏం తింటున్నారు? ధాన్యాలు ఉన్నాయి, కొర్రలు, సజ్జలు. ఏం తింటాకలేదు వాళ్ళకి? అన్నం తింటాకలేదు. నిజంగా పశువులు తినవలసిన పరిస్థితులు వస్తున్నాయి. చాలామంది తింటున్నారు కూడా. ఆలోచన చేయండి ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి ప్రభువును స్తుతించగలిగితే మన స్థితిగతులను మార్చగలిగేవాడు దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఎవరి కృప? ఎవరి కృప? బ్రతికున్నాం, సజీవులుగా ఉన్నాం, అన్నీ కలిగి ఉన్నాం. అదంటే ఎవరి కృప తెలుసా? దేవుని కృప. అందుకని నెబుకద్నెజరు ఎవరి కృప కాదంటున్నాడు? నా జ్ఞానం, నా తెలివి, నా ప్రభావం, నా బలం అనుకున్నాడు. ఏం పడ్డాడు దేవుడు? కోపపడ్డాడు, గడ్డి మేయించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలంట. నెబుకద్నెజరు ఏం వేశాడు తెలుసా? పశువులతో పడుకున్నాడు, పశువులతో తిరిగాడు, అడవిలో గడ్డి మేసాడట, గడ్డి తిన్నాడట. గనుక నా గొప్ప, నా తెలివి, నా బలం ఇదంతా నాది అని అనుకున్నావా? ఏమి తింటాక లేకుండా నువ్వేం తినవలసి వస్తో తెలుసా? గడ్డి తినే కాడకి తీసుకెళ్తాడు దేవుడు. కనుక మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే అది కేవలం ఎవరి కృప అంటే దేవుని కృప. దేవుడు తన కృప చేత మనల్ని నింపుతున్నాడు. దేవుడు తన కృప చేత మనల్ని నడిపిస్తున్నాడు. ఈ కాలం వచ్చిందంటే మా చిన్నప్పుడు ఆకలికి తట్టుకోలేక తాటిగా తెచ్చుకుని 3 బెడ్లు ఎట్టి దాని మీద ఎట్టేసి ఆకులెట్టి గవ్వ మంటెట్టేసి ఏం తినేవాళ్ళం తెలుసా? తాటికాయ టెంకల పీక్కి తినేవాళ్ళం. తాటి తొక్కలున్న గుంజు తీసుకుని నవ్వులుతుంటే అబ్బా ఎంత కమ్మగా ఉండేదే కదా. ఇప్పుడు పిల్లలకి తాటికాయ అంటే తెలియదు. ఆ తాటికి ఎందుకు తినేవారో కూడా వీళ్ళకి తెలియదు. ఈ కాలం వస్తే ఎక్కడ చూసినా, ఎవరింటికాడ చూసినా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చెట్ల కాడికి వెళ్ళి తడుముకున్నారు. ఇప్పుడులాగా ఏ చెట్టు కింద చూసినా ఓ 10-20 కాయలు ఉంటున్నాయి, కానీ అప్పుడు ఎక్కడా దొరికేవి కాదు. ఎందుకని అందరూ అదే వెతికిలాటలు ఉండేవారు. పెద్దోళ్ళు అలాగే కాల్చుకునేవారు, చిన్నోళ్ళు అలాగే కాల్చుకు తినేవారు. దేనికోసమో తెలుసా? ఆకలి కోసం. ఏమి లేక స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అన్నం తింటాక లేక, మధ్యాహ్నం అన్నం లేక ఏం కాల్చుకునే వాళ్ళం తెలుసా? తాటికాయలు కాల్చుకు తినేవాళ్ళం. కానీ దేవుడు ఆ స్థితిలో మనల్ని ఉంచలేదు. ఇప్పుడు తాటికాయ తింటే పడుతుందో లేదో తెలియదు, మనం తింటలేదు. ఇప్పుడు ఒక లేటెస్ట్గా ఒకటే పని, అట్లు కాల్చుకుంటున్నారు. కాలిస్తే కొంతమంది అది కూడా లేదు. మొత్తం మీద తాటికాయని ఏం చేస్తున్నాయి? రోజు తాటికాయలు మొరుగైపోయి ఎక్కడ చూసిన తాటి చెట్లు కూడా ఏం చేస్తున్నారంటే తీసేస్తున్నారు. కాబట్టి ఆలోచన చేస్తే ఆ స్థితిలో దేవుడు ఈరోజు మనల్ని ఉంచలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడు చూసినా ఈ వేస్ట్ అన్నం పట్టుకెళ్ళి ఆడేసే బుట్టలు ఉంటున్నాయి మన ఊర్లో, అందులో వేసేస్తున్నారు అంత అన్నం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు, అయ్యో ఆ అన్నం ఉంటే ఆకలి తీరిని అని అనుకున్న వాళ్ళం. చూసు ఎంత అన్నం వేసేస్తున్నారు ఇలా అనుకుంటా ఉంటాను నేను రోజు వేసే వాళ్ళని చూసి. ఎందుకంటే మా ఇంట్లో అయితే వేయరు. మా ఇంట్లో అన్నం ఉంటుంది కానీ అలాగే అట్టుకెళ్ళి పారబోయరు. మా ఇంటికాడ చాలామంది వాళ్ళని కేకేస్తే పాపం వచ్చి అట్టుకెళ్ళి కూర అన్నం అట్టుకెళ్ళి తింటారు. కాబట్టి మా పాస్టర్ ఏం చేద్దంటే ఆమెను పిలిచి, పాపం ముసలోళ్ళు ఉంటారు మా ఇంటి పక్కన 2,
ఆవిడ కేకేస్తే పట్టుకెళ్ళి పాపం పొద్దుట అన్నమైనా సరే మధ్యాహ్నం ఇచ్చిన వెంటనే వాళ్ళిద్దరు వేసుకు తింటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. కారణం ఏంటి తెలుసా? మనం అలా పడేసేవారు ఉండకూడదు, పడేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ఆ వేస్ట్ చేసినప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకప్పుడు అన్నం లేక ఎంత బాధపడేవారు మన పూర్వీకులు. ఇప్పుడు లెక్కలేనితనం అయింది కదా. చాలామందికి ఏంటి అన్నం అంటే లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్నారు. కానీ చిన్నప్పుడు చూస్తే కరువు, చాలా ఇబ్బంది ఉండేది, చాలా కరువు ఉండేది. ఆహారం లేక, కూరలు లేక, నీళ్ళేసుకుని ఉప్పేసుకు తిన్న రోజులు నాకు తెలుసు. కనుక ఆలోచన చేస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఇది నా దేవుని కృప అని అనగలిగితే దేవుడు మనల్ని ఇంకా ఇచ్చిస్తాడు. ఒకవేళ నా గొప్ప, నా తెలివి అనుకున్నావా, నెబుకద్నెజరుని గడ్డి మేపించాడో, నీకు నాకు అదే గతి పడుతుంది. కనుక మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు, ఇది ఎవరి కృప తెలుసా? దేవుని కృప. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయంలో నెబుకద్నెజరు కొడుకు మీద కోపపడ్డాడు దేవుడు. నెబుకద్నెజరు కొడుకు మీద కోపపడ్డాడు. అదే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఎందుకు కోపపడ్డాడో తెలుసా? నెబుకద్నెజరు యెరూషలేము దేశానికి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయములో దేవుని పని కొరకు ఉపయోగించేటువంటి ఉపకరణములన్నిటినీ, బంగారపు వస్తువులు, ఎండి వస్తువులు, రాగి వస్తువులు నెబుకద్నెజరు మొత్తం అన్ని దోసుకెళ్ళిపోయాడు. అవన్నీ పట్టుకెళ్ళి అంతఃపురంలో పెట్టాడు. కానీ దేవుని వస్తువులు, దేవుని పనిముట్లన్నీ నెబుకద్నెజరు పట్టుకెళ్ళిపోయి అందులో పెడితే నెబుకద్నెజరు అడవికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బెల్షాజరు నెబుకద్నెజరు తర్వాత రాజు అయిపోయాడు. ఈ రాజు అయిపోయినటువంటి బెల్షాజరు ఏం చేశాడని తెలుసా? దేవుని ఉపకరణములు అంటే ఈ పనిముట్లు అట్టుకొచ్చి తానును తన పనివారు కలిసి ఏం తాగుతూ మొదలెట్టారంట? ద్రాక్షారసం పోసుకుని మత్తు పానీయాలు అందులో కలుపుకొని దేవుని ఉపకరణములతో ఏం చేస్తున్నాడు తెలుసా? మందు తాగటం మొదలు పెట్టాడట. వెంటనే ఏం జరిగిందో తెలుసా? అతడు తాగుతూ మత్తుగా ఉన్నప్పుడు ఒక అరిసెయ్యి ఒకటి వచ్చి తన ఎదురుగా ఉన్న గోడ మీద విరేలతో ఏం చేస్తుందంట? రాసిందంట. ఏమని రాసింది తెలుసా? మెనే మెనే టెకిల్ ఉపార్సిల్ అని రాసి వెళ్ళిపోయింది. దాని భావం ఏంటో తెలియట్లేదు. ఆ రాసిన దగ్గర నుంచి, చూచిన దగ్గర నుంచి రాజుగారు ఒక్కసారిగా కుదేలైపోయాడు, లేగలేకపోతున్నాడు, చాలా బలహీనుడైపోయాడు. ఆ దేశంలో ఉన్నటువంటి శాస్త్రులను, సిద్ధాంతులను, జ్యోతిష్కులను అందరిని పిలిచాడు. దాని భావం చెప్పండి అన్నారు. వాళ్ళకి ఏమీ తెలియలేకపోయింది దాని గురించి. ఆ తర్వాత దానియేలు వచ్చాడు. దానియేలు దాని భావాన్ని చెప్పాడు. మెనే అంటే దేవుడు నిన్ను ప్రభుత్వ విషయంలో లెక్కలు చూశాడు, దాన్ని ముగించేశాడు. టెకేల్ అనగా నిన్ను త్రాసులో పెట్టి తూచాడు, నువ్వు తక్కువగా కనబడ్డావు, తేలిపోయావు. పేరెష్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును ఇయ్యబడి. చూడండి, నీ రాజ్యం ఏమైపోతుంది? విభాగింపబడిపోతుంది. ఒకటిగా ఉన్నటువంటి రాజ్యాన్ని 3గా చేయబడుతుంది. ఇదిగో నీ జీవితం ఇలా చేసావు కానీ వెంటనే దానియేలు దాని యొక్క భావాన్ని చెప్పగానే అతడు కుదేలయ్యాడు, దేవుని ఉగ్రతకు గురయ్యాడు. దేవుని ఉపకరణాలు, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన పనిముట్లు మనం ఎప్పుడు సొంత పనులకు కానీ మన కోసం కానీ దేన్ని ఏం చేయకూడదట? ఉపయోగించుకోకూడదు. పర్లేదులే, సచ్చులోయి కదా, పట్టుకొచ్చేయండి, ఇలా చేసేయండి, అలా చేసేయండి అంటారు కొంతమంది. అలాగ తెచ్చుకుని బెల్షాజరు మందు తాగినందుకు ఏమయ్యాడు? మరణం అవ్వాల్సి వచ్చింది. దేవుని ఉపకరణాలే దేని కొరకు ఉపయోగించాలా? దేవుని పనికే తప్ప మనం వేరే పనికి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు తెలుసా? ఉపయోగించకూడదు. పర్లేదులే అనుకుంటాం కానీ తప్పది. బెల్షాజరు అలా చేసి దేవుని ఉగ్రతకి ఏమయ్యాడు తెలుసా? గురయ్యాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? 3 సంగతులు చెప్పాం. ఒకటి, దావీదు చేసిన తప్పును బట్టి ఉగ్రతకి ఏమవ్వాల్సి వచ్చింది? గురయ్యాడు. రెండవది నెబుకద్నెజరు. మూడవది బెల్షాజరు. నాలుగవది ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజు
ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు కూడా దేవుని కోపానికి గురవ్వాల్సి వచ్చింది. ఏం చేశాడు? సమూయేలు 2వ గ్రంథము, మొదటి గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం కానించి. చాలమ్మ చూడండి, ఇక్కడ సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలును దేవుడు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు ఏది మీరు ముట్టొద్దు, అంతటిని మీరు నాశనం చేయండి అని చెప్పాడు. కానీ సౌలు చేసిన పని ఏంటంటే, ఆ సైనికులకు ఆయన చెప్పిన పని ఏంటి తెలుసా? బలిసిన ఎద్దులను, బలిసిన ఆవులను, బలిసిన గొర్రెలను అంతాపురానికి తోలుకొచ్చేయండి అన్నాడట. దేవుడు ఏం చేయమన్నాడు? అమాలేకులతో దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు ఏది ముట్టొద్దు, మొత్తం అంతా ఏం చేయమన్నాడు? నాశనం చేయమన్నాడు. కానీ ఏం చేశాడు? బలిసిన ఎద్దులను, గొర్రెలను, ఆవులను, బలిసిన వాటిలన్నిటిని పట్టుకొచ్చి అంతాపురంలో దాయమన్నాడు. అంతాపురం తోలుకొచ్చేసారు. 100 లెక్కన మందల కింద అంతాపురంలో ఉన్నాయి. ఎవరు చూశారు? ఇది దేవుడు చూశాడు. ఆ రాత్రి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు, సౌలు నా మాట మీరాడయ్యా. సౌలు నేను చేయొద్దన్న పని చేశాడయ్యా. నువ్వు వెళ్ళి అతనితో చెప్పు, రాజుగా ఉండటానికి అతడు తగదని చెప్పు, సింహాసనం మీద అతను ఉండటానికి అర్హుడు కాదని చెప్పు అని సమూయేలుతో ఆ రాత్రి దేవుడు చెప్పాడు. పొద్దుట వెళ్ళాడు. సౌలా, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశానయ్యా? దేవుడు చెప్పినట్లుగా అమాలేకులందరిని హతం చేశాను, అంతా నాశనం చేశాను. కానీ ఒక పని, దేవుడికి బలిద్దామని. ఎవరికి? అక్కడ అమాలేకుల్లో దగ్గర ఉన్న ఎద్దులు, ఆవులను అట్టుకొచ్చి నాకు బలి ఇవ్వండి అని చెప్పాడా? దేవుడు చెప్పలేదే. దేవునికి బలిద్దామని బలిసినటువంటి గొర్రెలను, ఎద్దులను, ఆవులను తెచ్చి అంతాపురంలో ఉంచానయ్యా అన్నాడట. ఎవరు చేయమన్నారు ఈ పని? బొల్లర్పించుట కంటే 22వ వచనం ఉంటుంది. బొల్లర్పించుట కంటే సమీపించి ఆలకించి ఆయన మాట వినుట శ్రేష్టం. కానీ నువ్వేం చేయలేదు తెలుసా? బొల్లిస్తానంటున్నావు తప్ప ఆయన మాట వినలేదు. గనుక ఈ సింహాసనం మీద నువ్వు రాజుగా ఉండడానికి తగదని చెప్పేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే దేవుని మాట మేరటం వల్ల, దేవుడు చేయొద్దన్న పని చేయటం వల్ల తన ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నుంచి ఏం చేయబడాల్సి వచ్చింది? కిందకి దిగవలసి వచ్చింది. సింహాసనం నుంచి కిందకి నెట్టివేయబడవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావు, ఆ స్థితి నుంచి కిందకి ఏం చేయబడతావు తెలుసా? త్రోయబడతావు. దేవుడిచ్చిన ఆధిక్యత నువ్వేం చేసుకోవాలా? కాపాడుకోవాలా. దేవుని దగ్గర దేవదూతలు ఉంటారు. అందులో ప్రాముఖ్యమైన వాళ్ళు 4 ఉన్నారు. ఒకరు లూసిఫర్ అయితే, ఒకరు మికాయేలు, ఒకరు గాబ్రియేలు, మరొకరు రఫాయేలు. చూడండి, లూసిఫర్కు ఉన్నటువంటి ఆధిక్యత వేరు, మికాయేలుని దేవదూతకున్న ఆధిక్యత వేరు, గాబ్రియేలుకు ఉన్నటువంటి ఆధిక్యత వేరు, రఫాయేలుకు ఉన్నటువంటి ఆధిక్యత వేరు. ఒకరికి ఉన్నటువంటి ఆధిక్యత వేరు. చూడండి, ఈ లూసిఫర్కు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే, తన రెక్కలు, ఒక్కో దేవదూతకు 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ఎగురుతాయి, 2 రెక్కలు ముఖం మూసుకుంటాయి,
ఇలాగా వాటి గురించి వివరించబడ్డది. కానీ లూసిఫర్కు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే తన రెక్కలు ఇలా చాపి ఇలాగనగానే ఏ స్వరాలు వస్తాయట? సప్త స్వరాలు వస్తాయట. మన కీబోర్డ్ అక్కర్లేదు. దేవుని సింహాసనం దగ్గర ఆరాధన చేసేటప్పుడు ఆరాధనకి ఇలాంటి ఫ్యాట్ కానీ కీబోర్డ్ కానీ పని లేదు. లూసిఫర్ అంట రెక్కలు ఇలాగ అనగానే ఏ స్వరాలు వచ్చాయంట? సప్త స్వరాలు వచ్చాయట. దేవుడు కూడా ఆ స్వరం వినటానికి అలాగే ఇష్టపడేవాడట. దేవదూతలందరూ తన్మయం చెందేవారట. ఇలా రోజు జరుగుతుంది. ఒకరోజు లూసిఫర్కి అబ్బా నా స్వరం ఎంత గొప్పది, నేను సంగీతాన్ని వాయిస్తుంటే దేవుడు కూడా నా సంగీతాన్ని ఏం చేస్తున్నాడు? ఆలపిస్తున్నాడు, కాబట్టి నేనే దేవుని కంటే గొప్ప అనుకున్నాడట. 2 పాటలు పాడమన్నావు అనుకో, నాకు రాని కొత్త పాటలు ఆడావు అనుకో, నువ్వు మా పాస్టర్ గారికి రాని పాటలు నేనే పాడగలుగుతున్నాను కనుక నేనే పాస్టర్ గారి కంటే గొప్ప అనుకుంటే అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇంకేముందా? ఇప్పుడు ఎవరికంటే గొప్ప అనుకుందట? లూసిఫర్ అంట దేవుని కంటే గొప్ప అనుకుని జాగ్రత్తగా ఒక కపట ఆలోచన మొదలెట్టిందట. దేవుని సన్నిధిలో 33 కోట్లు దేవదూతలనంట తన పక్షం చేసుకుందట. ఎంతమందిని? పరలోకంలో దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతలను ఎవరి మాటిని ఇలా చేసుకుంది? ఎంతమందిని? 33 కోట్లు దేవదూతలనంట తన పక్షంగా చేసుకుందట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనుకుందట? దేవుని కంటే పైన సింహాసనాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని, సభాపర్వతం మీద నా సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుందామని ఒక ప్రణాళికబద్ధకంగా నడుస్తుందట. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? దేవుడు గమనిస్తున్నాడు. మీరు యెషయా గ్రంథం 14 అధ్యాయమా 12 అధ్యాయంలో ఉంటుంది చూడండి. 14 వచనమా 12 అధ్యాయం 14 వచనం కానీ 14 అధ్యాయం 12 వచనం కానీ చూడరా. తేజో నక్షత్రమా ఎన్నది అది? 14 అధ్యాయం 12 వచనం ఉంటుంది చూడండి. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి కిందకు పడితివి, జనములను పడగొట్టిన నీవు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కేదను, నా సింహాసనమును ఏర్పాటు చేసుకుందను, కూర్చుందను, ఎక్కుదను, సమానునిగా చేసుకుందనని నీవు మనసులో అనుకుంటువే. నీవెట్లు నేలకు త్రోయబడ్డావు. ఏం చేయబడ్డది? పైనుంచి అంట కిందకి ఏం చేయబడ్డది? నెట్టివేయబడ్డది. తానును తన సమూహమును ఇప్పుడు ఆల్రెడీ కిందకి నెట్టివేయబడ్డారు. మధ్యాకాశములో 33 కోట్లు దేవదూతలతో పాటు సాతాను ఎక్కడుందంట? మధ్యాకాశములో ఉందంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. రెండో రాకడలో ప్రభు అయిన యేసయ్య రాగానే ఇక్కడ కూడా మమ్మల్ని ఉండవు అని చెప్పి అప్పుడు భూలోకంలోకి వస్తాయట. ఎక్కడికి వస్తాయి? భూమి మీదకి వస్తాయట. భూమి మీద ఒక్కో దూత ఒక్కో దిక్కునుంట నివాసం కోసం వెతుకుతాయట. అప్పుడంట గుడుల్లో ఖాళీగా ఉన్న విగ్రహాలు కనబడతాయట. ఒక్కో దూత ఒక్కో విగ్రహంలోకి వెళ్ళిపోద్దట. ఇప్పుడు మన ఊరిలో ఉన్న రాముడు ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడలేదనుకుందాం, చేత మాట్లాడలేదనుకుందాం, కానీ దూతలు వచ్చి వాళ్ళలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు మనతో మాట్లాడడం మొదలు పెడతారట. ఎలాగుంటుంది అప్పుడు? అందుకే ఇప్పుడు గుడి మీద గుడి పక్కనే గుళ్ళు బొమ్మలు ఎట్టేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఎన్ని కట్టాలా? ప్రపంచ దేశంలో ఎన్ని గుళ్ళు కావాలా? ఎన్ని దేవతలు కావాలా? ఎన్ని విగ్రహాలు కావాలంటే 33 కోట్లు బొమ్మలు కావాలా. వాక్యం నెరవేరు ప్రకారంగా 33 కోట్లు గుళ్ళు కావాలి, బొమ్మలు కావాలి. ఒక్కో బొమ్మలో ఒక్కో దూత ప్రవేశిస్తుందట. ప్రవేశించి ఇప్పుడు దాకా మీతో మాట్లాడలేదు. ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళు కొట్టుకాడికి వెళ్తున్నారు అనుకుందాం. వెళ్తుంటే అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అలా చూడలేదు. కానీ అది ఏం చేస్తుందంట? పేరు పెట్టి మనల్ని కేకేస్తుందంట. ఏమేస్తుంది అప్పుడు? ఒకసారి ఉలిక్కి పడతాం. ఎవరు కేకేస్తున్నారు? అదే రాముడు మాట్లాడుతున్నాడు, సీత మాట్లాడుతుంది,
ఒక్కసారిగా నువ్వు పరిగెట్టేసి అందరితో చెప్పేస్తావు, ఇదిగో కేకేస్తుంది అంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా దగ్గరికి రా, నీకేం కావాలి ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, రా రా నమస్కారం చేయి అంటదంట. ఏమీ అర్థం లేదంట. అదే కదా అన్నది. అరణ్యంలో 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేసిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాతాను ఏం చేయడానికి చూసింది, శోధించాలని చూసి ఏమంది, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఈ భూప్రపంచమంతా నీ సొంతం చేసేస్తానంది. అదేనంది. చేశాడు ఆయన. కిందకి దూకో, నిన్ను నీకు రాయి కూడా తగలకుండా దూతలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు వచ్చి, నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు, కిందకి దూకంటే దూకాడా? సైతాన్ ఏం చేయడానికి చూసింది, శోధించడానికి చూసింది. సాతానా నన్ను శోధించుకు పోతలకు అని గద్దించగలిగాడు ఆయన. నీకు ముందుగా ఎందుకు చెప్పబడుతున్నాయి ఈ మాటలు తెలుసా? ఒకరోజు ఈ పరిస్థితి ఎదురవునప్పుడు, ఇదే పరిస్థితి, ఇదే వాక్యం ఒకరోజు మా అయ్యగారు చెప్పారు, నువ్వు మాట్లాడతావని చెప్పారు. నువ్వు మాట్లాడేది దేవుడు కాదు, నువ్వు మాట్లాడేది ఒక దెయ్యం, నువ్వు ఒక భూతానువే, నువ్వు ఒక దూతవో, నోర్మోయ్ అనాలంట. మనం అందరం కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఏమనాలా? నోర్మోయ్ అనాలంట. ఇంక మళ్ళా మనతోటి ఏం చేయదు తెలుసా, మాట్లాడదట. కానీ అంటామా? ఈ మాటలు గుర్తుండవు మనకి, ఈ వాక్యం గుర్తుండదు మనకి. పేరు పెట్టి దేవకమ్మ ఇలారా, అజ్జమ్మ ఇలారా, కృష్ణవేణి ఇలారా, ఇలాగని పేర్లెట్టి కేకేసింది అనుకోండి, అయ్యి బాబు దేవుడు మాట్లాడాడు అనుకుంటాం. కానీ ఇందులో దేవత ఉంది, దెయ్యం ఉందని అనుకుంటామా? ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. రెండవ రాకడలో యేసు ప్రభు మధ్యాకాశానికి రాగానే వీళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తారట? భూలోకానికి వస్తారు, అన్నింటిలోకి ప్రవేశిస్తారు. వాళ్ళందరూ మాట్లాడతారంట. ఆ దయానికి, ఆ భూతానికి ఏం అధికారం ఉంది తెలుసా? ఏర్పాటు చేసుకున్న వారిని సైతం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలను సైతం మార్చివేసి లాగివేసే అధికారం దానికి ఉందట. ఇక అక్కడి నుంచి ఎవరు భక్తులు అయిపోతారు? ఎలా యేసుబా భక్తులు వెళ్ళబోయి రామభక్తులు అయిపోయి అక్కడ భజన చేస్తారట ఎవరు మాట్లాడుతున్నారని. అది ఏర్పాటు చేయబడిన వాళ్ళందరిని లాగేయటం అంటే. అప్పుడు దాకా ఎవరు భక్తులలో? యేసయ్య భక్తులు. ఇప్పుడు ఏ భక్తులు అయిపోయారో? రామ భక్తులు అయిపోతారో. అప్పుడు కొంచేపట్లో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను ఏం చేసుకుంటామంట? పాడు చేసేసుకుంటామంట. ఈ లోపల ప్రభు వస్తాడట, విడిచిపెట్టబడతామంట, నరకానికి పోతామంట. అందుకని చెవుగలవాడు ఆత్మ చెప్పు సంగతులు ఏం చేయాలా? వినాలా, మనసును పెట్టుకోవాలా. ఈ సంగతి ఎదురవగానే అపవాది నువ్వు మాట్లాడతావని, నువ్వు నన్ను మోసం చేస్తావని, నువ్వు నన్ను గద్దిస్తావని, నన్ను లాగివేసుకునే అధికారం నీకుందని వాక్యం ద్వారా నా దేవుడు ఎప్పుడూ నాతో మాట్లాడాడు. అపవాది నన్ను శోధించొద్దు, నన్ను విడిచిపో అనగలిగే ఆత్మీయ స్థితి, ఆత్మీయ ధైర్యం, ఆత్మీయ బలం ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న నీకు నాకు మనందరికీ రాగల దినములలో అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లూసిఫర్ మీద దేవునికి కోపం వచ్చింది. నేను దేవుని కంటే గొప్ప అనుకుంది. ఎక్కడి నుంచి గంటే పడ్డది? నీవు నేను ఎవరికంటే గొప్ప కాదు, నీవు నేను కూడా ఎవరికంటే గొప్ప కాదు. ఇదంతా ఎవరి కృప, ఎవరిచ్చిన ఆధిక్యత? దేవుడిచ్చిందే. ఈ స్థితి దేవుడిచ్చింది అంతే తప్ప మనకి ఎవరికి ఎక్కడి నుంచి వచ్చింది కాదు ఇది. అందుకని మనం గొప్ప, నేను గొప్ప అని అనుకోడు. యేసు ప్రభు శిష్యుల్లో పరలోకంలో ఎవరు గొప్ప ప్రభువా అని అడిగారు. ఎవరు గొప్ప? నేనా, ఈడ, ఆడ? ఎవడు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే వివాదము యేసు ప్రభు శిష్యులు వచ్చిందంట. ఇక్కడ ఎవరు గొప్ప, ఎవడొకడు గొప్పోడు ఉంటాడో వాడిని గొప్పోడు అని మనం గౌరవిస్తాం. ఇక్కడ పరలోకంలో అలాగుంటాయా? ఇక్కడలాగా అక్కడ ప్రెసిడెంట్లు, అక్కడ సంఘ పెద్దలు, అక్కడ మినిస్టర్లు, అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ ముఖ్యమంత్రులు ఏమైనా ఉంటారా ఆ రాజ్యంలో? ఏమి లేదు. అన్నిటికీ ఎవరు? ఆయన ఒక్కడే. కనవాళ్ళందరూ ఎలాగా తెల్లని వస్త్రాలు వేసుకుని ఖర్జూరం అట్లట్టుకుని దేవునికి ఏం చేస్తూ ఉంటారంట? స్తోత్రయాగం చేయడం తప్ప ఇంకే పని ఉండదు. అందుకని అక్కడ ఎవరు నువ్వు గొప్ప నేను గొప్ప అనేది ఏమీ లేదు. మరి యేసు ప్రభు దగ్గర వచ్చింది వివాదం. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు వివాదాన్ని. ఏమని చెప్పాడు యేసు ప్రభు? పరలోకంలో నువ్వు గొప్ప అనేది ఏముండదు, కానీ అక్కడ గొప్పోడు ఎవరో తెలుసా అన్నాడు. చెప్పండి, ఎవరు గొప్పోడు ఎవడో తెలుసా అని ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని
ఇలాంటి మనసు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. చిన్నపిల్లకి పగ ఉంటుందా? చిన్నపిల్లలకి ద్వేషం ఉంటుందా? చిన్నపిల్లలకి అసూయ ఉంటుందా? ఆడింటికి వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకొని ఇవ్వకూడదు, దాన్ని ముద్దెట్టుకొని ఇవ్వకూడదు అని ఏమైనా ఉంటుందా? కరిసినా కూడా మన దగ్గరికి వస్తారు, గిలినా కూడా మన దగ్గరికి వస్తారు. ఏముండదు వాళ్ళకి? పగ ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కక్ష ఉండదు, క్రోధం ఉండదు, కుళ్ళు ఉండదు, కుతంత్రాలు ఉండవు. ఏముంటుంది? ఆడి దగ్గర ఉండేది అలా ప్రేమ ఒకటే ఉంటుంది. పిల్లలు ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎవరు పప్పుకొని ఎత్తే వాళ్ళు కూడా తిరుగుతారు. మా పిల్లలు అలా అసలు రమ్మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఎప్పుడో పప్పు మొక్కోనివ్వు, నువ్వు చేతులు ఉన్నది ఏమి ఎట్టవు, పోనీ చక్కగా ఎత్తుకోవు. ఎందుకు వస్తారు? మా ఇంటికాడ ఒక ఆవిడ ఉంటుంది, ఎత్తుకోమని ఇచ్చామనుకో కానీ చేపుడు కిల్లమని ఏడిసేద్దు. ఎందుకు ఎడుతారు ఎత్తుకున్న పిల్లలు? నిర్మల, ఎత్తుకుంటే ఎడుతారా పిల్లలు? కానీ ఎడుతారు. ఎందుకు ఎడుతారు? కొంతమంది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏడిసేస్తారా పిల్లలు? ఎత్తుకోవాలి కానీ చెప్పని గుద్దట్టు గిల్లేస్తారు. దించి వీళ్ళు ఇచ్చుకునేలాగా లేరని చెప్పి కొంతమంది తెలివైన వాళ్ళు పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని ఏం చేస్తారా? గిల్లుతారు. ఎవరైనా ఉన్నారా గిల్లు వాళ్ళు? అలాగే పిల్లల్ని గిల్లకూడదు. ఎందుకంటే తెనాలి రామలింగాడు ఓ సూత్రంలో ఒకటికంట ఏడ్చిదాకా ఎత్తుకోవాలంటే పిల్లోడిని. పొద్దుడు ఇచ్చిదంట వాళ్ళమ్మ. ఎప్పుడు ఎడుతాడు? ఈ సంఖ నుంచి ఈ సంఖ మారుతున్నాడు, ఈ సంఖ నుంచి ఈ సంఖ మారుతున్నాడు, భుజం మీద పడుకున్నాడు, మళ్ళీ ఎత్తున్నాడు. ఇలాగే పాపం పొద్దుడు ఎత్తుకున్నవాడు ఏడితే కానీ దింపకూడదట. అది షరతు. అది కూలి పనులు ఆడికి కూలోడికి ఇచ్చినటువంటి యజమాని చెప్పిన మాట. ఏడకుండా దింపాడా కూలివ్వరు. ఏం చేయాలి పాపం? పొద్దుడు ఎత్తుకున్నాడు, సందాల దాకా బాధపడిపోతున్నాడట. ఓ రోజు తెనాలి రామయ్య చూసాడట. ఎరా బాబు ఏంట్రా? ఏముందండి, డ్యూటీ పొద్దుడు ఎత్తుకోవడం, సందాల దాకా ఇలాగే ఇంక ఏడ్చేదాకా ఎత్తుకోవాలండి. ఇది ఏడతలేదండి బాబు అన్నాడట. నిద్ర ముఖమా అని చెప్పి ఎత్తుకుంటారు అలాగా? ఒక గంట ఎత్తుకున్న తర్వాత గుద్దట్టుకుని గిల్లు అన్నాడట. ఎవరు సూత్రాలు ఇయ్యే? అందుకే చాలామంది పిల్లల్ని ఏం చేస్తారంట, ఎత్తుకున్నట్టు ఎత్తుకుని ఇంక దిగట్లేదు అనుకోని గిల్లేస్తారట. అలాంటి పనులు చేయకూడదు. ఎవరో సరదాగా వచ్చి ఎత్తుకుంటాం కానీ చేపి ఎత్తుకోవాలి అంతే, అందుకని గిల్లుతారా? ఏమంటే తెనాలి రామయ్య గారు చెప్పాడట. పాపం ఆడికి సూత్రం చెప్పగానే ఒక గంట ఎత్తుకుని గిల్లివాడట. ఏంటి రోజు ఏడ్చేవాడు కాదు, ఇవాళ ఏడ్చేస్తున్నాడు ఏంటి పిల్లడు అనుమానం వచ్చేది వాళ్ళకి. ఆ తర్వాత తెలిసిందంటే వీడికి ఎవరు చెప్పారు సూత్రం అని? తెనాలి రామయ్య ఆడు చెప్పి అన్నీ అలాంటివే. చిల్లుకొండ ఇచ్చంట కొండ అంట నిండేదాకా తోడమనివారంట నీళ్ళు. కొండకి ఏముంటుంది? చిల్లు ఉంటుంది. నిండేదాకా తోడడం అంటే తోడగలరా? ఎక్కడ నిండుతుంది? తోడు నీళ్ళ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎన్ని నీళ్ళు తోడగలం అలాగా? ఒక నిద్ర మొఖమా, ఆ చిల్లికి కొంత మట్టి ఎట్టుకెళ్ళి ఏం పెట్టు ముయ్యి, ఆ తర్వాత తోడు కొండ నిండుతుంది అన్నాడట. ఓ రోజున అలా చేశాడు, గమ్ము నిండిపోందట. ఆయన సూత్రాలన్నీ అలాంటివి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఎవడ గొప్ప? పరలోకంలో ఎవడ గొప్ప? ఎవడ గొప్ప అంటే చిన్న బిడ్డ లాంటి మనసు ఎవడు కలిగి ఉంటాడో వాడే గొప్ప. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని గొప్ప తక్కువ ఎక్కువ అనేది ఎక్కడ లేదు, దేవుని రాజ్యంలో ఉండనే ఉండదు. సౌలు దేవుని మాట విననందున దేవుడిచ్చిన ఆధిక్యతను ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. గాడిదలు మేపుకునేవాడు, గాడిదలు కాసుకునే వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించాడు. కానీ దేవుని మాట విననందున ఏం చేయబడ్డాడు? కిందకి నెట్టివేయబడ్డాడు. ఎంతమంది కోసం చెప్పుకున్నాం? ముగించేస్తాను, ఇంక చెప్పనులే. ఎందుకంటే మీరు అప్పుడే చాలా మొక్కలు వాడిపోయినట్టు అనబడుతుంది. ఎంతమంది కోసం చెప్పాం? 1 దావీదు కోసం చెప్పుకున్నాం, నెబుకద్నెజరు కోసం చెప్పాం, బెల్షాజర్ కోసం చెప్పాం, తర్వాత సౌలు కోసం చెప్పాం కదండి. ఇప్పుడు మన కాడికి వద్దాం, ముగించేస్తాను. మన కాడికి వస్తాను. ఇప్పుడు మన మీద కూడా దేవుడు ఎందుకు కోపగిస్తాడు? ఏం చేస్తే కోపగిచ్చాడు? ఎందుకు కోపగిస్తాడు? ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను నేను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుండి.
ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. చూడండి ఎందుకు మన మీద కోపగిస్తాడో మీకు అర్థం అవడం కోసం ఇక్కడ వాక్యాన్ని చదివిస్తున్నాను. చూడండి, నేను పిలవగా మీరేం చేయలేదు అంటే, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు కేకేసినప్పుడు ఏమవ్వాలట? లోబడాల. నేను పిలవగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోయారు, నేను చెప్పిన బోధ ఏమీ వినక త్రోసివేశారు. చూడండి, నేను ఎన్నో విషయాలు చెప్తున్నాను, వింటున్నారు కానీ ఏం చేయట్లేదు, త్రోసివేశారు. నేను గద్దించగా లోబడకపోయారు. కాబట్టి చూడండి, దేవుని మాట విని విడిచిపెట్టే వారంగా ఉంటే, దేవుని మాట విని గైకొన్న వారుగా ఉంటే, త్రోసివేసేవారుగా ఉంటే, లోబడిన వారుగా ఉంటే, వాక్యానికి అనుగుణంగా నడవలేని వారుగా మనం ఉంటే జరిగే సంగతి ఏంటంట? మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, భయము వచ్చినప్పుడు నేను అపహాసం చేస్తాను, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు కలిగినప్పుడు, నీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేనేం చేస్తాను? అపహాసం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గూర్చి జాగ్రత్తగా వెతుకుతారు కానీ నేను ప్రత్యుత్తరమేమియో వేయకుందును. మీరు శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను మీకు దొరకనే. ఏంటి ఇప్పుడు మన సంగతి ఏంటి? దేవుని మాట వినేవారమా, విడిచిపెట్టేవారమా, లోబడిన వారుగా ఉన్నామా? జాగ్రత్త. ఏమవుతుంది? ఆయన మనల్ని విడిచిపెట్టేస్తాడట. అపాయం రాకమానదో, అపాయం వచ్చినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండడట. కష్టం దుఃఖం ప్రాప్తించినప్పుడు ఆయనకు అపహాసం చేస్తాడట. ఒక కుర్రోడు కొండల్లో గొర్రెలు మేపుతున్నాడట. కొండ ఉరుసుట్ల పొలంలో మనుషులు పని చేసుకున్నారట. ఆ పని చేసుకున్న వాళ్ళు పని చెడగొట్టేయాలని అనుకున్నాడు. పెద్ద పూలు వచ్చేసింది, బాబు పెద్ద పూలు రక్షించండి అని కేకలేసాడట. పాపం పొలంలో పని చేసుకున్న వాళ్ళందరూ రైతులు ఆ పని మానేసి తలకు కర్రట్టుకుని పరుగు వచ్చారంట కుర్రోడు దగ్గరికి. రాగానే వీళ్ళందరిని చూసి పకీలించి నవ్వటం మొదలెట్టాడట. చూసారా, ఏళ్ళం చేస్తున్నాడట. అయితుంటుందవా, నువ్వు నిజంగా అపాయంలో ఉన్నావు అనుకుని పరిగెట్టుకొచ్చావురా, నువ్వు ఇలాగ ఏళ్ళం చేస్తున్నావు మమ్మల్ని అనుకుని చాలా బాధపడి ఇంటికి మళ్ళీ ఎవడ పనికాడు వచ్చేసాడట. అలా కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అసలు మళ్ళోసారి చేద్దాం అనుకున్నాడంట. కానీ అనుకోకుండా నిజంగా పూలు వచ్చేసిందంట. ఏమొచ్చేసింది? ఆ రోజు నిజంగా పూలు వచ్చేసిందంట. గొర్రెల మందగాడికి పూలు వచ్చేసిందంట. ఇప్పుడు పెద్ద పూలు నిన్న మొన్నటి కంటే ఎక్కువ గట్టిగా అరిచేస్తున్నాడట. పైకి లేచి ఇని అత్తుంటదవా మొన్న వెళ్తే అలాగా అన్నాడు, ఏళ్ళని చేసాడని. ఎవడు మట్టుగాడు లేచాడంట కానీ ఎవడు వెళ్ళలేదట. నిజంగా పెద్ద పూలు వచ్చింది, తను చేయవలసిన పని చేసి వెళ్ళిపోయిందట. తర్వాత అందరికీ తెలిసిందండి నిజం పూలు వచ్చిందని. ఎందుకు వెళ్ళలేదు అప్పుడు? వాడు ముందు ఏం చేశాడు? అపహాసం చేశాడు, ఏళ్ళని చేశాడు వాళ్ళందరినీ. నిజంగా పెద్ద పూలు వచ్చినప్పుడు అరిశాడు కానీ ఎవరు ఆ టైంలో ఆడికి సహాయపడిన వాళ్ళు ఎవరు లేకపోయారు. ఆలోచన చేయండి, అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేనున్నాననేటువంటి సంగతి దేవుడు అన్నట. అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తాడట? నవ్వుతాడట. భయము మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? అపహాసం చేస్తాను అంటున్నాడు. ఏం చేద్దాం మనం? ఏం చేయాలి మనం ఇప్పుడు? దేవుని మాటకి లోబడేవారుగా ఉందాం. దేవుని మాటను గైకొనేవారుగా ఉంటే, దేవుని మాట ప్రకారం నడిచేవారమైతే దేవుడు మనల్ని ఇడువాడు, ఎడబాడు. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెడితే మనం ఏం చేయలేం. కనుక నా ప్రియ సహోదరులరా, ఒకే ఒక మాట చెప్పుకున్నాం. నేను ఈ కీర్తనలో 5-6 మాటలు చెప్దాం అనుకున్నాను, కానీ ఒక్క మాట చెప్పడం టైం అయిపోయింది మనకి. ఒక కోపం గురించి ఇన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఆ కృపనిచ్చాడు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియదేవుని బిడ్డలారా,
ఆయన కోపపడే దేవుడు. ఎప్పుడో తెలుసా? దేవునికి అవిధేయులుగా మనం ఉంటే మన మీద ఏం పడతాడు? దేవుడు కోపపడతాడు. ఆ పరిస్థితి కాకుండా దేవునికి విధేయులుగా ఉందాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉందాం, ఆయన మాటకి లోబడదాం, ఆయన మాట పిలవగానే పలికేవారుగా ఉందాం, తిరిగేవారుగా ఉందాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉందాం, ఆయన చిత్తానుసారంగా ముందుకు నడిచిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. మీ అందరికీ వందనాలు. గత వారంలో మీకేమైనా గడిచిన వారం దినాలు మమ్మల్ని కాపాడి మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళలో ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో, సాక్యములు చెప్పుట్లో ఎంతో కృపణించిన తండ్రి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కరిని మీ చేతులకి అప్పగిస్తున్నాం. బలపరచండి, కృపతో నింపండి, మేలుతో నింపండి. నీ కొరకు ఒక బలమైన సాక్షులుగా, సాధనాలుగా రాగల దినాల్లో ప్రతి ఒక్కరిని వాడుకోండి. ప్రభువానికి స్తోత్రాలు. బలహీనైన వారు ఉంటే బలపరచండి, రోగులుంటే స్వస్థపరచండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించి ప్రభు మంగమ్మ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ తల్లి వృద్ధాప్యాలకు కావలసిన ఆదరణ, ఆరోగ్యం ఇవ్వండి. నీ కొరకు సాక్షిగా వాడుకోండి. నాగరాజు గాయంను కట్టండి, స్వస్థ ఇవ్వండి. ఇంకా బలహీనైన ప్రతి బిడ్డను బలపరిచి నీ కృపతో నింపు దేవా, నీకు స్తోత్రాలు. నీ యొక్క పాద సన్నిధిలో మరి 21వ తారీఖున విజయవాడ యొక్క మరి గృహప్రవేశం ప్రార్థన అని చెప్పింది ఆయన. అందరూ ప్రార్థన చేయమంది. ప్రభావాన్ని అనుకూలపరచండి. జరిగే కార్యం అంతా కూడా నీకు మహిమకరంగా, వాళ్ళకు దేవునికరంగా జరిగించండి. అలాగే 24వ తారీఖున హిష్ణువేని వాళ్ళ అక్కగారు అమ్మాయి దీప్తి యొక్క వివాహం జరగబోతుంది. ప్రభా వాతావరణం అనుకూలపరిచి వివాహ కార్యక్రమం అంతా ఘనంగా యవన బిడ్డకు దేవునికరంగా ఆ కార్యం జరిగినట్లు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. 22 కూడా చాలామంది వివాహాలు ఉన్నాయి. వాతావరణాన్ని ప్రభా అనుకూలపరచండి. ఆయా కార్యాలన్నీ కూడా ఘనంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కృపగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలపు వేళలో నీ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేక రీతిలో మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. బలహీనలైన వారిని బలపరచండి ప్రభా, రోగులైన వారిని స్వస్థపరిచి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే సన్నీని బడి ప్రార్థిస్తున్నాను. మరి కాలేజీ ప్రారంభించబడుతుంది, మరి వెళ్ళాలని ఆ బిడ్డ ఆశపడుతున్నాడు. మరి ఏ దినం వెళ్ళినప్పటికీ నీ కృపాబిడికి తోడుగా ఉంచండి. ప్రయాణంలో తోడునండి, వాహనాన్ని సిద్ధపరచండి, క్షేమంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళలో బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు మీరు దీవించండి. వాళ్ళ కష్టార్జితాల్లో 10వ వంతులు దీవించండి. అలా పిడుకులు మీరు దీవించండి. నీ సందులో తెచ్చిచ్చిన దానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మేలుతో బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. ఎందరైతే రాలేకపోయారో వారు మేము కలిసి నీ రాకడ ఆలస్యమైతే మరొక వారంలో నిన్ను ఆరాధించుకునే తరుణం, సమయం మా బ్రతుకులో మీరు ఇవ్వండి. నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. అలాగే కర్ణకుమార్ వాళ్ళ తండ్రి గారు అకాల మరణం చెందారు. ఆ కుటుంబాన్ని ప్రభా మీరు ఆదరించి ఓదార్చండి. నిరీక్షణ కలిగి ముందుకు సాగునట్లు వాళ్ళకి కృపనిమ్మని అడుగుతూ ఉన్నాను తండ్రి. స్తోత్రాలు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీ కొందనాలు. ఈ ఉదయకాలపు వేళలో మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు నీ పాసం చేర్చుకొని ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. ఎందరైతే నీ సన్నిధిలో లేరో వారితో మాట్లాడండి. నిర్లక్ష్యపాత్మ వాళ్ళలో నుంచి తొలగించండి. గొప్ప ఆసక్తి ప్రతి బిడ్డకి ఇవ్వండి.
ఈ నెల 28, 29, 30 తారీఖుల్లో ఇసగిపూడిలో ఏర్పాటు చేసిన ఉపవాస కూటాలు ఆశీర్వాదకరంగా జరిగించండి. వచ్చే నెల 2, 3, 4 తారీఖుల్లో పెదపూడిలో జరిగే కూడుకులు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. సెప్టెంబర్ 26, 27, 28 తారీఖుల్లో ఇక్కడ జరగబోయే ఉపవాస కూటాలు ఆశీర్వాదకరంగా జరిగించి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువు, నమ్మిన మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు నాయన. ఈ 3 చోట్ల దైవజనులను సిద్ధపరచండి. చక్కని వర్తమానాలు మాకు అనుగ్రహించండి. విద్యుత్తును, మైకులను నాయన ప్రజలందరినీ కూడా అనుకూలపరిచి స్వాధీనపరుచుకొని సమస్త కార్యాలు నీకు మహిమ కొరకు జరిగించండి. 3 చోట్ల కూడా అనేక మంది నూతన ఆత్మలు రక్షణలోకి రావడానికి, మారు మనసు పొంది రక్షణ పొందడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాను. మేలు చేయండి. ఈ ఉదయకాలపు వేళలో మా ప్రార్థనలు, మా విజ్ఞాపనని పాసం చేర్చుకుని ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనందరికీ, ముఖ్యంగా యూట్యూబ్లో వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇన్స్టాగ్రామ్లో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమే ఇచ్చాయి, సిలువ రక్తమే ఇచ్చాయి, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాది కీలికనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.